గురుగారు తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ఈ గురు మార్పిడి వల్ల పూర్వీకుల ఆస్తులేమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తర్వాత విదేశీయానం ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి, ఎదుటి వాళ్ళకి ఏదైనా మనం ఆదుకోవాలనేటువంటి రాశి ఉందంటే తులారాశి. వీరికి వచ్చినటువంటి జాబ్ కూడా లేదండి ఈ అబ్బాయికి ఇస్తే బాగుపడతారని చెప్పి వాళ్ళకి వచ్చిన అవకాశాలు కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి రాశి ఉందంటే కనుక తులారాశి. అలాంటి మంచి తులారాశి అనమాట. ఆ తులారాశిలో ఉండేటువంటి అందరూ కూడా ఎదుటి వారికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఏం చేయాలని చెడు కాదు, మంచి చేస్తారు. వారికి నేను ఏదన్నా నాకు సంబంధించిన సహాయం చేస్తే బాగుంటుంది, బాగుపడతారు అన్నటువంటి ఆలోచన తప్పితే వాళ్ళు ఏదో బాగుపడాలి, నేనే బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఉండదు వారికి. అలాంటి తులారాశి వారికి ఈ గురువు మార్పిడి వలన ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే కనుక కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. మళ్ళీ కూడా వీరికి రానున్నటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది రెండో అవకాశం, మూడో అవకాశం అని అనుకోవాలి. ఈ అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకోకపోతే మాత్రం తులారాశి వారికి కొంతమేర ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఆ జాబ్ కానీ విదేశీయానం కానీ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జూలై 17 తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి విదేశీయానంలోనే మంచి సెటిల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే 22 సంవత్సరాలు పెళ్లి అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి కొత్తగా త్వరగా చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే కనుక 36 సంవత్సరాల వరకు తులారాశి వారికి పెళ్లి అనేది అవ్వదు. కాబట్టి చిన్న వయసులో ఉండగానే 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ పురుషులు, అలానే 22 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకుంటే కనుక పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే అనుకోవచ్చు ఎన్నో ప్రయత్నాలు చేస్తాము సంబంధాలు కుదరట్లే అని. ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా నవంబర్ లోపు కనుక 2020 సంవత్సరం డిసెంబర్-నవంబర్ లోపు అయితే కనుక వీరికి పెళ్లి అయ్యేటువంటి యోచన కూడా కనిపిస్తుంది. కాబట్టి బంధుమిత్రుల్లో నుంచి సంబంధం కుదిరేసి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీగా వచ్చేసి వారి తరపు నుంచి విదేశాలకు వెళ్ళడం కూడా కనిపిస్తుంది. వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుడు ఏదైతే ఉందో పెళ్ళైన తర్వాత వారి నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి పెళ్ళి అయ్యేటువంటి యోచన ఉంది, అది చేసుకోవాలి. అలానే భార్యాభర్తల మధ్య గొడవ అయినా కూడా ఏదైనా విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమస్యపోయేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ తులారాశి వారికి ఈ 6 మాసాలు కూడా జాబ్ ప్రకారం కావచ్చు, విదేశీయానం కావచ్చు, అన్ని రకాలు కూడా సానుకూలంగానే కనబడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. అలానే ప్రయత్నపూర్వకంగా చేస్తే అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటాయి. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాక ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లోనూ, అలానే పెయింటింగ్ రంగాల్లోనూ, అలానే బుక్ స్టోర్స్ రంగాల్లోనూ, ఎగ్జామ్స్ పెట్టుకునే పేపర్ షీట్స్ రంగాల్లోనూ, జిరాక్స్ షాప్స్, ఈ సేవలు, మీ సేవలు లాంటివి, అలానే కొరియర్ సర్వీస్ సెంటర్స్లోనూ వీరికి అద్భుతంగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టారు, మార్కెటింగ్ జాబ్స్ ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి రంగాల్లో ఏదైనా అవకాశం వస్తే ఈ చిన్న జాబ్ పెద్ద జాబ్ అని లేకుండా జాబ్ చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా నరదిష్టి ఒకటి, పితృదోషాలు ఒకటి ఖచ్చితంగా వీరికి వెంటాడుతూ ఉంటాయి. ఆ పితృదోషం పోయేదానికైతే కనుక వీరు ఏం చేయాలంటే కనుక ఉదయించే సూర్యుడికి మిరియాలు ఉంటాయి, 7 మిరియాలు చేతిలో పెట్టుకొని నీళ్లు ఆర్జనిస్తూ ఉంటే అలాంటి పితృదోషాలు అంటే కొంతమేర ఉపశమనం కల్పిస్తుంది. ఇక పూర్వీకుల ఆస్తులు ఏదన్నా ఉంటే కనుక పూర్వీకుల ఆస్తుల కోసం వీలునామాస్ కోసం వెతుకుతూ ఉండి వీలునామాలు కనిపిపోయినా ఆస్తిని వేరే వాళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా ఆ ఆస్తులను మనకి వెళ్ళి రావాలి అనుకుంటే కనుక ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో ఆ యొక్క పేర్లు వైట్ పేపర్ మీద ఒక రెడ్ కలర్ పెన్తో పేర్లు రాసేసి ఎక్కడైనా గ్రామదేవతల ఆలయాలు ఉంటాయి, ఆ గ్రామదేవతల ఆలయాల దగ్గరికి వెళ్ళేసి మట్టి ప్రేమి కింద ఒక మూత తీసుకొని మూత పెట్టేసి ఆ మూతలో ఆ ఒక పేర్లు పెట్టేసేయాలి. మడతపెట్టినటువంటి పేపర్లో మడతపెట్టినటువంటి పేర్లు పెట్టేసి ఆ పేర్ల పైన 5 గురిగింజలు పెట్టుకోవాలి. ఏ కలర్ ఉన్నా పర్లేదు, గురిగింజలు పెట్టి వేసి కనుక పైన దీపారాయణ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీ మీదకి వెళ్ళి కానీ రారు, మీకు గొడవ పడరు. అన్ని రకాల ఇబ్బంది లేకుండా పూర్వీకుల ఆస్తులు కానీ మీకు రావాల్సిన ఆస్తుగా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అప్పు ఎవరికి కూడదు, అప్పు ఇచ్చినది ఈ మాసంలో అడిగితే కనుక ఖచ్చితంగా ఆ అప్పు తీరేలా కనిపిస్తుంది. 20 తారీఖు తర్వాత అడగాలి. ఇప్పుడు జూలై 20 తర్వాత అడిగితే కనుక ఆ అప్పు తీరిపోయేదానికి మీ దగ్గరికి వస్తుంది. అలానే మీకు స్ట్రెస్ ఫీల్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మీరు ఏం చేయాలంటే కనుక కర్పూరం బిళ్ళ మీకు మీరే దిష్టి తీసుకుని ఎదురుగా వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి. అలానే మీకు పన్నీర్ ఉంటుంది, పన్నీర్తో కొంచెం నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. సాఫ్రాన్ వాడేటువంటి వంటలో సాఫ్రాన్ వేసుకొని తింటూ ఉంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. బ్లాక్ కిస్మిస్ కానీ బ్రౌన్ కిస్మిస్ కానీ తింటూ ఉండాలి. అప్పుడు వీరికి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ తొలగిపోతూ ఉంటాయి. అలానే వీరికి గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకుని అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఒకసారి. అలానే శనీశ్వరుడి దగ్గర నువ్వులతో దానం చేసేసి అభిషేకం చేసుకుంటూ తర్వాత నువ్వుల నూనెతో దీపారాయణ చేసుకుంటూ ఉండాలి. ₹1 ₹2 చిక్క కాయిన్ ఏదైతే ఉందో అక్కడ పెట్టుకుంటూ ఉండాలి. ఇలాంటిది చేసుకుంటూ అలానే వీరికి సుబ్రహ్మణ్య స్వామికి కానీ వినాయక స్వామికి కానీ అర్చన అభిషేకం ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటూ ఉండాలి. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9, 6 2 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అద్భుతంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే కనుక ఉత్తరము, తూర్పు 2 కూడా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని 6 మాసాలు కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది.